ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మనం చేసే ఎస్పెషల్లీ టెక్నాలజీ ఏదైతే ఉందో లేజర్ ఫిస్టులా సర్జరీస్‌కి మనం ఏం చేస్తామంటే ఈ ట్రాక్‌ని మొత్తాన్ని లేజర్ ద్వారానే క్లోజ్ చేసేస్తాం, కాల్చేస్తాం. అండ్ ఈ ఇంటర్నల్ ఓపెనింగ్‌ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎక్స్టర్నల్ ఓపెనింగ్‌ని కొంచెం ఓపెన్ చేసేసి అక్కడి నుంచి చీమంతా బయటికి లాగేసి కంప్లీట్‌గా లేజర్‌లో చేయడం జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది అంటే ఎటువంటి బెడ్ రెస్ట్ లేదు, పెద్దగా డ్రెస్సింగ్స్ అవసరం పడదు. ఒక స్టిచ్ బార్ చేసుకుంటే సరిపోతుంది. రికరెన్స్ రేట్ కూడా చూసుకుంటే గనక 70-75% సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. ఒక 20-25% మాత్రం పేషెంట్ చేతిలో ఉంటుంది ఈ సక్సెస్ రేట్. ఎందుకు పేషెంట్ చేతిలో ఉంటుంది అంటే మనం ఈ సర్జరీ చేసిన వెంటనే వాళ్ళు మోషన్ హార్డ్‌గా వెళ్ళకుండా హైజీనిక్ ఫుడ్ తీసుకొని ఆ ఏరియా కూడా హైజీనిక్‌గా పెట్టుకొని మనం చెప్పిన ప్రికాషన్స్ కనుక తీసుకుంటే దీన్ని 100% మనం అరికట్టొచ్చు అన్నట్టు. సో ఒక 20-25% పేషెంట్ చేతిలో ఉంటుంది. వాళ్ళు కూడా అర్థం చేసుకొని డాక్టర్ సూచనల ప్రకారం గనక మనము ఆ జాగ్రత్తలు తీసుకుంటే గనక ఇది మొత్తం 100% హీల్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. సో ఫిస్టులాస్ అంటే ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫిస్టులాకి సర్జరీ చేయించుకోవడమే బెటర్ ఆప్షన్. ఇది అలాగే వదిలేస్తే సొరంగాలు ఎక్కువ పెట్టుకొని ఎక్కువ బ్రాంచెస్ ఫామ్ కావడం వల్ల వాళ్ళకి సర్జరీ కూడా కాంప్లికేట్ అవుతుంది. ఎందుకంటే కాంప్లెక్స్ ఫిస్టులాస్ అంటుంటాం. అవి ఒక పట్టాన హీల్ అవ్వవు. కొన్ని టీబీ ఫిస్టులాస్ ఉంటాయి. ఎన్నిసార్లు ట్రీట్ చేసినా మళ్ళీ వస్తూ ఉంటాయి అన్నట్టు. దీన్ని మనం నేచర్ ఆఫ్ ఫిస్టులాని అర్థం చేసుకుని దాన్ని మనం లేజర్ ద్వారా చేయడం వల్ల లీస్ట్ డ్యామేజ్ చేయడం వల్ల మనకు రికరెన్స్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ మనకు పెయిన్ఫుల్ డ్రెస్సింగ్స్ అనేవి అవసరమే పడవు. అసలు డ్రెస్సింగ్స్ చేయాల్సిన పనే లేదు. అండ్ పేషెంట్ కూడా ఇమీడియట్‌గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యథావిధిగా పనులకు కూడా జాయిన్ అయిపోవచ్చు. ఎటువంటి లీవ్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు.